హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్సీఎల్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుండి అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే 27 జనవరి 2025 నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 28 అయితే ఇచ్చారు మనకు ఫిబ్రవరి అనేది. అండ్ ఇక్కడ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్లో అయితే వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు వచ్చేసి ఇక్కడ శాలరీ అయితే ఇచ్చారు. 25,000 నుండి 81,100 వరకు అయితే ఇచ్చారు. తర్వాత టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. పీడబ్ల్యూడి తర్వాత ఈఎస్ఎం సంబంధించిన ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజర్ ఆఫ్ కంప్యూటర్, సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన అయితే అవగాహన అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉండాలి దీనికైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నేషనాలిటీ తర్వాత రిజర్వేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 800 రూపీస్, ఇక్కడ 800 రూపీస్. తర్వాత ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ 944 రూపీస్ అని ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 472 రూపీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇదైతే మనకు టోటల్ వచ్చేసి 8, ఇక్కడ 900 ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే 80% అనేది ఇచ్చారు అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళైతే. సో మీకు సంబంధించిన ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 400 రూపీస్ ఇక్కడ మనకు ఫీజు అయితే ఉంటుంది. అండ్ దానిపైన ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. తర్వాత వీళ్ళకి వచ్చేసి 944 రూపీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మనకు హార్డ్ కాపీస్ అనేది ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రింట్ అయితే ఇప్పటివరకు అయితే తీసుకోవచ్చు మన యొక్క. అండ్ దీనికి సంబంధించిన అనేది మనం లాస్ట్ డేట్ పేమెంట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే మనకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెమీ కండక్టర్ లాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత సెమీ కండక్టర్ లాబొరేటరీ రిక్రూట్మెంట్ నోటీస్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు హౌ టు అప్లై చేయాలో ఇక్కడైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించినది ఇక్కడైతే వేకెన్సీస్ కానీ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్, తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 944 రూపీస్ అనేది మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్, తర్వాత ఆల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే 472 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఫర్ అసిస్టెంట్ పోస్ట్, ఇక్కడ పోస్ట్ నేమ్ ఉన్నది దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి, తర్వాత యువర్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసండి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, తర్వాత మీ యొక్క ఇంటర్ మొబైల్ నెంబర్. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది అంటే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ప్రొసీడ్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ మిగతా మీకు ఈమెయిల్ ఐడిలో వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు దొరకకపోతే స్పామ్ ఫోల్డర్, జంక్ ఫోల్డర్ అయితే మీరు చెక్ అయితే చేయండి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ విత్ యువర్ అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ ద పోస్ట్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే మళ్ళీ ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది, పోస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీరు జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే మీరు క్యాపిటల్ లెటర్లో జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి సింగిల్ మ్యారీడ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ టిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే కేటగిరీ ఇక్కడ జనరల్ ఇక్కడ ఎస్సీఆ ఎస్టీఆ ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ లేదా ఎకనామిక్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత ఆర్ యూ సర్వింగ్ ఆటోనమస్ సంబంధించినది కానీ ఇక్కడైతే మనకు అండర్ మెరిట్ కానీ డివోర్స్ డిఆర్డిఓ ఏదైనా చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే
తర్వాత అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి సెంట్రల్ ఎంప్లాయీస్ గానీ, ఇక 3 ఇయర్స్ రెగ్యులర్ కంటిన్యూయస్ సర్వీస్ క్లోజింగ్ డేట్ వరకు అయితే మీరు చేసి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన 3 ఇయర్స్ అనేది ఇక్కడైతే మనకు ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. చేస్తే మీకు డిసేబుల్డ్ టైప్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ బైండ్‌లెస్ గానీ, హియరింగ్ గానీ దీంట్లో లేకపోతే ఇక్కడైతే నో అయితే చేసేయండి డైరెక్ట్‌గా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ టైప్ సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ అదర్ ఇక్కడ ఉంటే మీకు సంబంధించిన ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఐడీ నంబర్ ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ ఇక్కడైతే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఫుల్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేటు, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మనకు ఇక్కడైతే జాగ్రత్తగా డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే టిక్ అనేది ఇచ్చేసేయండి. దీంట్లో ఆటోమేటిక్‌గా అనేది మనకు ఫిల్అప్ అయితే అయిపోతాయి. ఒకవేళ మీకు వేరే అడ్రస్ ఉంటే ఇక్కడైతే కరెస్పాండ్ అడ్రస్ వేరే అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ క్వాలిఫికేషన్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ 10th మ్యాట్రిక్ అండ్ 10+2 సో 10th అండ్ ఇంటర్ తర్వాత డిగ్రీ అయితే మనం ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడైతే మీరు మెట్రికులేషన్ ఇక్కడ యాడ్ న్యూ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ 10th మ్యాట్రిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏం ఆటోమేటిక్ అనేది మీకు సంబంధించినది ఇక్కడ ఏదై ఉంటుందో సో అదైతే ఇక్కడైతే మీరు 10th అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్ మీరు 10th క్లాస్ అనేది ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ తర్వాత బోర్డ్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు గ్రేడ్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో మార్క్స్ అనేది పర్సెంటేజ్‌లో అయితే కాలిక్యులేట్ చేసేసి ఇచ్చేసేయండి. తర్వాత రెగ్యులరా, ప్రైవేటా, డిస్టెన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు యాడ్ అయితే అయిపోతాయి. ఏవైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు లేదా మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో ఇక్కడ యాడ్ న్యూ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ అయితే ఇంటర్మీడియేట్ సంబంధించిన ఇక్కడ 10+2 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇయర్ సో మీరు ఇంటర్మీడియేట్ అయితే ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. సో జాగ్రత్తగా సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పర్సెంటేజ్ మీకు ఇంటర్మీడియట్‌లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ డిగ్రీ మోడ్ వచ్చేసి రెగ్యులరా, ప్రైవేటా, డిస్టెన్స్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ న్యూ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ డిగ్రీ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా చేసి ఇక్కడ ఇయర్ పాసింగ్ తర్వాత మీ యొక్క ఇక్కడ ఏదైతే బోర్డ్ ఉంటుందో ఆ యొక్క బోర్డ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేడ్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడైతే డిగ్రీ ఇక్కడ రెగ్యులరా, ప్రైవేటా, డిస్టెన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత సేవ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ 10th ఇంటర్ గ్రాడ్యుయేట్ అయితే ఈ విధంగా మనకు యాడ్ అయితే అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ విత్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మనకు యాడ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ ఆఫ్ పోస్ట్ హెల్డ్ తర్వాత యాడ్ ఫ్రమ్ టు డేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్ డ్యూటీస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్గా ప్రొసీడ్ విత్ క్యాండిడేట్ అదర్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు స్కిప్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసి ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ ఫర్ ఎలిజిబిలిటీ సో ఇక్కడైతే ఎస్ అయితే కంపల్సరీ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఆల్రెడీ ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు అన్నమాట. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని. ఇక్కడ ప్రొఫిషియంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అయితే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు.
సో ఇక్కడ కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీకు సంబంధించిన ఎక్కడైతే దగ్గరున్నాయనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ ఇక్కడ ప్రిఫరెన్స్ 2 అయితే దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ డాక్యుమెంట్స్ అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫోటో సైజ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఇక్కడైతే మనకు ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేజ్ పైన అయితే మనకు ఉండాలి. జేపీజీ ఫార్మాట్‌లో లేదా పీఎన్జీ ఫార్మాట్‌లో ఇక్కడ కంపల్సరీ అయితే 50 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడైతే మనకు ప్రొఫిషియన్సీ యూజింగ్ కంప్యూటర్ సర్టిఫికేట్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గాని అండ్ సెపరేట్ పీడీఎఫ్‌లో మీరు ఇక్కడైతే అప్లోడ్ అయితే 1 ఎంబీలో అయితే చేయాలి. సో ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు మీకు ఏవైనా కంప్యూటర్ యూజింగ్ కంపల్సరీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గాని ఇక్కడ సెపరేట్ పీడీఎఫ్‌లో ఫైల్స్‌లో ఇక్కడైతే 1 ఎంబీలో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది 50 కేబీలో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 50 కేబీలో తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు ఇక్కడ 50 కేబీస్‌లో అప్లోడ్ చేసేయండి. తర్వాత ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ సర్టిఫికేట్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎందుకంటే స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్ యూజింగ్ సంబంధించిన ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అయితే అప్లోడ్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు అడిగారు కాబట్టి ఇక్కడైతే మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడైతే మీకు ఏమేమి వస్తుందో అదైతే మీరు పీడీఎఫ్‌లో క్రియేట్ చేసేసి ఆ కంప్యూటర్‌లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. సో అదైతే మనకు ఒక ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించింది అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు క్రిమినల్ కేసెస్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ క్రిమినల్ కేసెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. ఎందుకంటే అందరూ నో అయితే చేయండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన కేస్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత హ్యావ్ ఈవెన్ బీన్ కన్వర్టెడ్ బై క్రిమినల్ కోర్ట్ సో మీకు సంబంధించిన క్రిమినల్ కోర్టులో ఏమైనా కన్వర్ట్ అయిన ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ నేచర్ ఆఫ్ కేసెస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు రివ్యూ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రివ్యూ ఆన్‌లైన్ అప్లికేషన్ డీటెయిల్ ఫుల్‌ఫిల్ యూ బిఫోర్ ఫైనల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. వన్స్ అప్లికేటెడ్ ఈస్ సబ్మిటెడ్ యూ వాంట్ బి అలౌడ్ టు మేక్ ఎనీ చేంజెస్. సో ఇక్కడైతే మనం ఒక్కసారి సబ్మిట్ చేసే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట. సో ఇక్కడైతే రివ్యూ యువర్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే అప్లికేషన్ ఇంకోసారి అయితే మనకు ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా అయితే చూసుకోవాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు అన్ని 1 బై 1 అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు 1 బై 1 అనేది ప్రొసీడ్ చేసుకుంటూ అన్నీ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ని చూసుకున్న తర్వాత ఐ హావ్ ఇక్కడ రివ్యూ మై అప్లికేషన్ అనేది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడింగ్ ఫర్ అండర్‌టేకింగ్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత షూర్ టు ప్రొసీడ్ ఫర్ అండర్‌టేకింగ్ అంటున్నారు. ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ అండర్‌టేకింగ్ అయితే వస్తుంది. ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ప్రొసీడ్ టు ఇక్కడ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ నో ఫర్దర్ చేంజ్ విల్ బి అలౌడ్ ఉంటుంది. సో ఓకే అయితే చేసేయండి అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ ఆన్‌లైన్ పోస్ట్ అసిస్టెంట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. అప్లికేషన్ నంబర్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ అయితే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద అది క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు పేమెంట్ అయితే ఇక్కడ చూపెడుతుంటుంది. ప్రొసీడ్ టు పే ఇక్కడ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మనకు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గాని, బ్యాంకింగ్ గాని ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన బ్యాంక్ గాని, క్రెడిట్ కార్డ్ గాని, క్యూఆర్ గాని, యూపీఐ ద్వారా నుండి అయితే మీరు ఇక్కడ నుండి అయితే స్కాన్ చేసేసి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ అనేది చేసేసి సో డైరెక్ట్‌గా అనేది ఇక్కడ నుండి చేసుకోండి. సో అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేసింది. సో మీరైతే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఎస్ఎస్‌సిఎల్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.